బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సీ పోర్టులో 25 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ లోనే డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను తరలించారు. ఒక్కో బ్యాగ్ లో 25,000 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసిన సిబిఐ ఆపరేషన్ గరుడాలో భాగంగా భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేసింది. విశాఖలోనే ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసింది సిబిఐ. మామూలుగా డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు 5 కిలోలు 10 కిలోలు మాత్రమే చూస్తుంటాము. దాన్నే పెద్ద వార్తగా మనం చూస్తుంటాం. కానీ ఇది ఒక నిజంగా పెద్ద బ్రేకింగ్ న్యూస్. 25,000 కిలోల డ్రగ్సా, అది కూడా బ్రెజిల్ నుంచి తరలింప. ఎవరు పంపారు, ఎవరికి పంపారు, ఏ డెలివరీ అడ్రస్ తో వచ్చింది, ఏంటా ప్రైవేట్ కంపెనీ? ఇవన్నీ సిబిఐ గుప్పిట్లో ఉన్న సమాధానాలు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో షిప్ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చేదాకా ఎదురు చూస్తుంది సిబిఐ. వచ్చి రాగానే మొత్తం కంటైనర్ ను సీజ్ చేసింది.